హాయ్ అండి అందరికీ. ఏం చేస్తున్నారు? పనులన్నీ అయిపోయినాయా లేదా? సండే వీడియో అంటే చికెనో మటనో కదా అప్లోడ్ అవ్వాల్సింది. ఏం చేస్తుంది ఈ అమ్మాయి అనుకుంటున్నారా? ఏం లేదండి, మా వారు ఒక 2-3 రోజులు క్యాంప్ ఉందని చెప్పేసి వేరే ఊరెళ్ళారు. సో ఇంకా ఇంట్లో ఆయన లేరు. మార్నింగ్ ఏమో మావయ్య గారు వచ్చి పిల్లల్ని కూడా తీసుకెళ్లారనమాట. వాళ్ళ నాన్నమ్మ ఇంటికి వెళ్ళిపోయారు. పిల్లలు కూడా ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉన్నాను. వంట ఏం చేసుకోలేదు ఇంకా. పైగా ఈ మధ్యన మా వారు ఒక మాట అంటున్నారు, నిన్ను పెళ్లి చేసుకున్నాకనే నా జుట్టు అంతా ఊడిపోతుంది, నిన్ను పెళ్లి చేసుకున్నాకనే నాకు డాండ్రఫ్ ఎక్కువైపోయింది అని. అయితే జుట్టు ఊడడం అనేది మనం ఇంక ఈ జనరేషన్కి ఎలాగో ఆపలేం, కానీ డాండ్రఫ్కి అయితే మాత్రం ఈ హెల్మెట్ కారణమేమో అనిపించిందండి. మా వారు కూడా ఈ మధ్యన హెల్మెట్స్ ఉతకడం కూడా జరుగుతుంది, ఒకసారి చూడు అనేసి కొన్ని వీడియోలు చూపించారు. ఇంకా ఆయన చూపించిన వీడియోల్లో కొన్ని కొన్ని చూసి నేనైతే హెల్మెట్ ఉతకడం అనేది అయితే మొదలుపెట్టానమాట. ఇంకా వంట పని అయితే ఏం పెట్టుకోలేదండి. కొంచెం ఆల్రెడీ రైస్ వండాను పిల్లలు ఉన్నప్పుడే. ఇంకా ఎగ్ రైస్ చేసుకొని తినేసాను అనమాట. సాధారణంగా నేను ఒక్కదాన్నే ఉంటే ఇంక అస్సలేమి వంట జోలికి వెళ్ళను అనమాట. ఇంట్లో ఏది ఉంటే అది తినేయడానికి చూస్తాను. స్నాక్స్ అయ్యి ఒకటి ఉంటాయి, ఎప్పుడు ఫ్రూట్స్ కానీ ఇంట్లో కుక్ చేసినటువంటి స్నాక్ ఐటమ్స్ కానీ ఏదో ఒకటి ఉంటూనే ఉంటాయి మా ఇంట్లోని. ఇంకా అవి తినేసి ఊరుకుంటాను అనమాట. మీలో ఎంతమందికి అలాంటి అలవాటు ఉందో ఒకసారి నాకు కమెంట్ చేయండి. అలాగే హెల్మెట్ను ఉతుకుతారు అన్న విషయం నిజంగా నేనైతే చాలా షాక్ అయ్యాను అనమాట. హెల్మెట్ కూడా ఉతుకుతారా అని చెప్పేసి. ఉతికిన తర్వాత అయితే చాలా బాగుందండి. చక్కగా హాయిగా అనిపిస్తుంది హెల్మెట్ని చూసినప్పుడు. నిన్న మొన్నటి వరకు హెల్మెట్ని చూస్తుంటుంటే ఏదో రాక్షసుడు తల చూసినట్టు అనిపించేది. ఇంకా వాష్ చేసిన తర్వాత అయితే హెల్మెట్ని చూస్తే కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అబ్బా. అలా చూస్తూ చూస్తూ వెళ్ళిపోకండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్.